మరి ఇంతలా ఫేక్ పేజెస్ని క్రియేట్ చేసుకొని బిజినెస్ చేస్తున్నారంటే వాళ్ళని ఏమనాలో అసలు అర్థం కావడం లేదు. నేను ఇన్స్టాలో రీల్స్ చేస్తుంటే ఒక పేజ్ కనిపించింది. ఆ పేజ్లో క్లాత్స్ బాగున్నాయని చెప్పి వాళ్ళతో కాంటాక్ట్ అయితే మెసేజెస్ చేస్తూ ఉన్నాను. నాకు ఎందుకో డౌట్ వచ్చి వాళ్ళని కాల్ చేస్తే వాళ్ళు కాల్ అయితే అటెండ్ చేయలేదు, ఓన్లీ మెసేజెస్ అని చెప్పారు. అప్పుడే నాకు డౌట్ వచ్చింది. అప్పుడు నేను ఇంకొన్ని వీడియోస్ చూస్తుంటే సేమ్ వీడియోస్తోని డిఫరెంట్ పేజెస్ క్రియేట్ చేస్తున్నారు, డిఫరెంట్ నెంబర్స్ అయితే ఇచ్చున్నారు. అప్పుడు అర్థమైంది ఆ 2-3 వాళ్ళు కూడా ఫేక్ పేజెస్ అని చెప్పి. ఫైనల్గా నేను రియల్ పేజ్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళకైతే అప్రోచ్ అయ్యాను. ఇలా జరుగుతుంది, ప్లీజ్ మీ ఛానల్లో ఒకసారి అప్డేట్ చేసుకోండి అని చెప్పి. ఇలాంటి ఫేక్ పేజెస్ వల్ల ట్రూ పేజెస్ని నమ్మడానికి చాలా కష్టం అయిపోతుంది. ప్లీజ్ గైస్, మీలో ఎవరైనా ఏదైనా సరే ఆర్డర్ చేయాలనుకుంటే 1కి 10 టైమ్స్ చెక్ చేసుకొని మాత్రమే వాళ్ళు ఆర్డర్ చేసుకోండి. ఇంతకీ యూపిన్స్ ఎలా అనిపించాయో కమెంట్ అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.